హలో అండి. అందరూ బాగున్నారా? చాలా రోజులైంది నేను వ్లాగ్స్ అప్లోడ్ చెయ్యక. మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా! నేను కిచెన్ అండ్ డెకోర్ ఐటమ్స్ ఏమేమి తీసుకున్నాను అనేది. చాలా రోజుల తర్వాత పోస్ట్ చేశాను. కొంచెం మంచిగానే వచ్చాయి అనుకుంటున్నాను వ్యూస్. ఆల్మోస్ట్ 8-9 డేస్ అయిపోయింది. ఈ మంత్లో అస్సలు పోస్ట్ చేయలేదు. ఏంటో నాకు కూడా కొంచెం అనీజీగా ఉంది. కొంచెం డైట్ కూడా చేస్తున్నాను కదా! ఇంకేంటో నాకు కూడా పోస్ట్ చేయొద్దులే, తర్వాత చూద్దాంలే అని అనుకుని ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా డిష్ వాషర్లో చాలా గిన్నెలు ఉండే అవన్నీ తీసి పైన అలా పరిచేసి మళ్ళీ లోడ్ చేసి ఆన్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇలాగా గిన్నెలు వేస్తాను అనమాట. నేనైతే అసలు ఇది వచ్చిన తర్వాత గిన్నెలే కడగడం మానేశాను. పనమ్మాయితో కూడా కడిగించుకుంటలేదు. ఒక్కొక్కసారి 2 సార్లు కూడా వేస్తానన్నమాట డేలో. సో ఇట్స్ డిపెండ్స్. నేను అంత ఎక్కువ వంటలు చేయడం నాకు రాదు, నేను చెయ్యను కూడా వచ్చినా. ఎందుకు అనంటే నాకు వంట చేయడము అలాంటివి అంత ఇష్టం ఉండదన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంకా కంప్లీట్గా నేను డైట్ అంటే డైట్ లాగా నాకు ఎవరు చెప్పలేదు. కాకపోతే నాకు నేనే ఓన్గా ఏం చేస్తున్నాను ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తానండి. నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. కాకపోతే కొంచెం మనం తిండిని కంట్రోల్ చేసుకోవాలి. నా గురించి మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుంది. తిండి అంటేనే బేసిక్గా నాకు చాలా ఇష్టము. స్వీట్స్ అంటే ఇంకా ఇంకా ఇష్టము. అలాంటిది నేను స్వీట్లెస్ కాఫీ, స్వీట్స్ తినకుండా అసలు ఎంత కంట్రోల్ చేశానంటే ఫుడ్ మీద. నిన్నటి వీడియో మీరు చూసారు కదా, ఏమన్నా నాలో డిఫరెన్స్ ఉందా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. కాకపోతే నాకైతే తెలుస్తుంది, ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చేసింది. నేను రీసెంట్గా ఊరు వెళ్ళాను అని చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఎక్కడికి అంటే చెన్నై. అది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను తర్వాత. సో చెన్నై నుంచి అంటే చెన్నైలో ఉండగానే నేను రియలైజ్ అయ్యాను, ఇంకా మనము చాలా కంట్రోల్ చేసుకోవాలి, హెల్త్ ఇంపార్టెంట్ ఇలా అని డిసైడ్ అయ్యాను అనమాట. మనం ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నాము, బాగానే సన్నగా అయిపోతున్నాము. కాకపోతే ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయడం కూడా కష్టం కదా అని చాలా ఆలోచన వస్తుంది నాకు. ఇప్పుడు నాకు అంటే నేను ఫుడ్ ఎలా తీసుకుంటున్నాను అని అంటే వితౌట్ రైస్, వైట్ రైస్ ఏమీ తినట్లేదు. కొర్రలు కానీ రాగులు కానీ ఇలాంటివి కూడా ఏమీ మిల్లెట్స్ తినట్లేదు. అలా అని చపాతీలు తినట్లేదు. అంటే మొత్తం రా ఫుడ్ మనం డైలీ ఇడ్లీ దోశ పూరి ఇలాంటివి ఏం తింటామో అలాంటివన్నీ తినడం మానేశాను అనమాట. రైస్ కూడా తినడం మానేశాను. ఏమేమి తింటున్నాను అనేది నేను ఆల్రెడీ మీతో చెప్తానే ఉంటున్నాను కదా. నేను స్టీమ్డ్ ఫుడ్, బాయిల్డ్ ఫుడ్, లేకపోతే కార్న్ అని, చిలకడ దుంపలు ఇలాంటివి తింటూ ఉంటున్నాను అనమాట. ఆకలి వేయట్లేదు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 10 డేస్ అయ్యిందండి. ఇప్పటి వరకు 2 సార్లు ఆమ్లెట్ అయితే వేసాను. అవన్నీ నేను మీతో ఫర్దర్గా షేర్ చేస్తాను. కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. నేను నిన్న రాత్రి ఆర్డర్ చేశాను. పీస్ 9 రూపీస్కి అనుకుంటా వచ్చినాయి. బాగున్నాయి కదా అని చెప్పి ఇంకా ఇవి ఆర్డర్ చేశాను. మర్చిపోయాను, ప్యాకెట్లో అలాగే ఉన్నాయన్నమాట. అలాగే ఉంటే జిగరెత్తిపోతాయి కదండి. ఇది కూడా అలాగే అయింది. ఇంకా పొద్దున్నే ఇవైతే ఒలుస్తున్నాను అనమాట. ఈ తొక్కలు తీస్తున్నాను. గ్రీన్ పీస్ ఇలాంటివి, బఠానీలు, చిక్కుడుకాయలు ఇలాంటివి కొంచెం కట్ చేయాలంటే నాకు కొంచెం చాలా టైం వేస్ట్, లెందీ ప్రాసెస్ అలా అనిపిస్తుంది అనమాట. నేను ఫ్లిప్కార్ట్ మినిట్స్ అని ఉంటుంది కదా, అందులో ఆర్డర్ చేస్తున్నాను ఇప్పటి నుంచి. ఏమన్నా కావాలి అని అంటే ఉగాదికి అట్లీస్ట్ బూరెలు లేకపోతే బొబ్బట్లు అలాంటిది ఏమన్నా చేద్దామని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఏం తినట్లేదు కాబట్టి అలాంటివి ఏమి చేయకుండా వెంకన్న బాబుకి అంటే నాకు ఇష్టమా వెంకన్న బాబు కాబట్టి నేను వెంకన్న బాబు పేరు చెప్తా ఉంటాను. తనకి ఓన్లీ ఫ్రూట్స్ నేను ఏదైతే తింటున్నానో అదే పెడదామని డిసైడ్ అయ్యాను. ఈ ఆనియన్స్ అయితే జస్ట్ 1 రూపీకి వచ్చినాయి. నేను నిన్నటి వీడియోలో అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, కరివేపాకు పచ్చడి చేయడానికి నేను కరివేపాకుని కట్
తుంచి కడిగి ఆరబెట్టాను అని చెప్పి. ఇప్పుడైతే నేను కరివేపాకు పచ్చడి చేస్తున్నాను అనమాట. సెకండ్ టైము ఇది నేను చేసేది. బాగానే కుదిరింది. కాకపోతే తాలింపులో కొంచెం నూనె ఎక్కువై ఉంటే బాగుండేది అని అనిపించింది అనమాట. బాగా డ్రై అయిపోయినాయి లీవ్స్. ఆ తర్వాత వేయించాను అనమాట. ఏమేమి వేయించానో కూడా మీరు చూశారు కదండి. సో ఎండుమిరపకాయలు, ఇందులో కొంచెం బెల్లం, చింతపండు వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టి వేసాను అనమాట. బెల్లము, ఉప్పు, చింతపండు ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టాను అనమాట. సో ఇదైతే బాగానే వచ్చింది. చాలామంది అంటే మేమైతే స్పెషల్గా తీయగానే తింటాము. చింతకాయ పచ్చడి అని ఉంటుంది. ఆ చింతకాయ పచ్చడి ఇంకా బాగుంటుంది. అది నల్లగా ఉంటుంది మా సైడు. మరి ఇప్పుడు చేస్తున్నారు చేయట్లేదో నాకు కూడా అంత ఐడియా లేదు. చింతకాయ పచ్చడి, అల్లం పచ్చడిలో కూడా తీయగా ఉంటుంది. నాకు అది కూడా భలే ఇష్టము. ఇదిగో ఇలాగా కరివేపాకు పచ్చడి కూడా తీయగా ఉంటుంది. బెల్లం వేస్తారనమాట ఇందులో. గుమ్మడికాయ పులుసు ఇలాంటి వాటిలో బెల్లం వేస్తారు. చారులో కూడా మేము బెల్లం వేసుకుంటాం అన్నమాట. కొన్ని బాగుంటాయి కదా వంటలు. నేను అవన్నీ తినట్లేదు కాబట్టి నేను ఇప్పుడు చెప్తుంటుంటే నా నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి నిజంగా. సో మిక్సీ అయితే పట్టేస్తున్నాను అనమాట. ఇది జస్ట్ మెత్తగా పేస్ట్ చేసేసి ఇంకా తాలింపు అయితే వేసేసాను అనమాట. మొన్న మిరియాలు తీసుకొని వచ్చాను కదండి. నేను మిరియాలు కూడా తెచ్చానని చెప్పి చూపించాను కదా. యాక్చువల్గా ఇప్పుడు నేను ఏమి ఫుడ్ అన్నం లాంటివి తినట్లేదు కాబట్టి ఏమన్నా బాయిల్ చేసుకున్నా, స్టీమ్ చేసిన ఫుడ్ దాని మీద మిరియాల పొడి ఇన్స్టెడ్ ఆఫ్ కారం వేద్దాము అని చెప్పి ఇదిగో ఇలాగ మిక్సీ అయితే పట్టేస్తున్నాను అనమాట. ఇంకా మిరియాల పొడిని కూడా మెత్తగా పొడి చేసేసి మిక్సీ నాకు కౌంటర్ టాప్ మీద ఉండదు. అందుకని చెప్పేసి ఒకటేసారి పని అయిపోతుంది కదా అని మిరియాలు కూడా మిక్సీ పట్టేశాను కరివేపాకు చట్నీతో పాటు. ఇదిగో ఇంకా మిక్సీ పట్టేసి ఈ చిన్న డబ్బాలోకి అయితే తీసి వేస్తున్నాను అనమాట. చాలా పొడి వచ్చింది. అసలు నాకు ఒకప్పుడు మిరియాలంటే ఏంటో అమ్మో అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇదే మంచిది కారం కంటే కూడా అని అనిపిస్తుంది. మిరియాలు ఘాటుగా ఉంటుంది అని అంటారు కదా. ఏమో నాకైతే అది అనిపించలేదు. ఎక్కువ వేసుకుంటే మేబీ ఘాటు ఉంటుందేమో. జస్ట్ నేను టిప్స్తో స్ప్రింకిల్ చేస్తాను అంతే అనమాట. ఇంకా ఈ డబ్బాలో అయితే వేస్తున్నాను. ఇది నేను చాట్ అంటే చాట్ కాదులేండి, శనగలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడకబెట్టిన శనగలు అనమాట. కాబూలి చెన అంటారు కదా అది. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఈ మిరియాల పొడి, కొంచెం సాల్ట్ కూడా తగ్గించేసానండి తినడము. సాల్ట్, షుగరు మొత్తం షుగర్ అయితే 0 ఫ్రూట్స్లో వచ్చేది తప్ప. సాల్ట్ అయితే ఒక్క పించ్ లేదంటే 2 పించెస్ అంతే, అంతకు మించి అయితే తినట్లేదు అనమాట. ఇంకా ఇందులోకి తీసేసాను. ఆ శనగలు ఉల్లిపాయల్లోకి ఇలాగా ఇది కొంచెం వేసుకుంటే ఒక పించో 2 పించులో బాగుంటుంది. నాకు భలే అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఇంక ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఈ శనగల్లోనే కాదు, పుచ్చకాయ ముక్కలు అలా కట్ చేసుకుంటాం కదా, దాని మీద కూడా కొంచెం ఉప్పు, ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఒక పించ్ ఆఫ్ ఈ పౌడర్ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగా అనిపించింది. సో అది ఆ డబ్బాలోకి తీసి పెట్టేశాక ఇక్కడైతే చట్నీ తాలింపు వేస్తున్నాను. నేను చెప్పాను కదా ఇందాక కొంచెం ఎక్కువ నూనె వేసి ఉంటే బాగుండేది అని అనిపించింది అని చెప్పి. కాకపోతే కొంచెం తక్కువే వేసాను. ముందరే వెల్లుల్లిపాయలు చితకబతక చేసేసాను అనమాట వీటిని. యాక్చువల్గా నాకు వెల్లుల్లిపాయలు ఇలా చేస్తే చాలా ఇష్టము. ఇవి కొంచెం మాడినట్టు అయితే ఇంకా బాగుంటాయి అనే ఒపీనియన్ అనమాట నాది. ఈ ఐరన్ది అయితే భలేగా పనికొస్తుందండి నాకు. ఇప్పుడు వరకు నేను కొన్నిసార్లే వాడాను. ఇప్పటి నుంచి ఇలాంటి వాటికి అన్నిటికీ వాడేద్దామని డిసైడ్ అయిపోయాను. నేను చెప్పాను కదా ఇది ఎకో బాస్కెట్లో 650 ఎంతకో కొన్నాను అనమాట. ప్యూర్ ఐరన్ ఇది. ఏవో ఐరన్ అంటారు కదా, ఇది ఏ ఐరన్ అది మర్చిపోయాను. ఆ ఐరన్ కాదు, ఇది నార్మల్ ఐరన్ అనమాట. ఇలాంటి దాంట్లో తింటే ఐరన్ వస్తుంది బాడీకి అని కూడా అన్నారని చెప్పి ఇంకా ఇది తీసుకున్నాను అనమాట. ఇది బాగా పనిచేస్తుంది. ఇంకా తాలింపు వేసేసి చట్నీని మొత్తం కలిపేశాను అనమాట. నూనె మిస్ అయింది మళ్ళీ చెప్తున్నాను. కాకపోతే టేస్ట్ వైజ్ అయితే బాగానే ఉంది. ఇంకా ఇది వేసుకుని తినాలి కదా, మనకు అస్సలు ఆగదు. ఇంకా ఇది యాక్చువల్గా వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయల్లోకి ఆ ఉప్పు, కారం, పులుపు, తీపి అన్నీ పడితే భలే ఉంటుంది కదండి టేస్ట్. అప్పుడు అసలు మనం పక్కన కూడా పెట్టము. ఇంకా నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. నిజం చెప్పాలంటే ఈరోజు ఏం వంట చేశానో కూడా గుర్తులేదండి. కాకపోతే పక్కన అక్కడ ఒక చిన్న గిన్నె ఉంది కదా, అందులో అయితే డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ నానబెట్టాను అనమాట. ఇంకా వీటిని కూడా పీల్ చేసేసి తొక్కలు ఇవి కూడా ఆఫీస్కి తీసుకొని వెళ్తున్నాను. ఎక్కువ తినట్లేదు,
లేదు, తక్కువ తింటున్నాను. నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడైతే నేను డైట్ అసలు స్టార్ట్ చేయలేదు. డైట్ అంటే ఫుడ్ తినడం మానలేదన్నమాట. నేను అన్నమే వండాను నార్మల్గా. ఇవి కొంచెం ఎక్కువ తినకుండా తక్కువ తింటున్నాను కాబట్టి ఇవి కొంచెం సపోర్టివ్గా ఉంటాయి కాబట్టి ఇవి నానబెట్టాను అనమాట. ఇన్ని ఎక్కువ నానబెట్టేశాను ఇవాళ. దీని తర్వాత మళ్ళీ ఒక్కసారి కూడా నానబెట్టలేదు. అసలు నాకు గుర్తుండట్లేదు అనమాట. నానబెడదాం అని అనుకుంటాను, గుర్తుండదు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నానబెడదాం, సాయంత్రం వచ్చిన తర్వాత తిందాం అనుకుంటాను, అది కూడా గుర్తుండట్లేదు అనమాట. ఇవి ఇందులో బాదం పప్పు, అక్రూట్, ఇంకా అంజీర్, ఇవి అన్నీ వేసి నానబెట్టేశాను అనమాట. దీంతో పాటే మనకి పుచ్చగింజలు, గుమ్మడి గింజలు ఉంటాయి కదా, అన్నీ ఒకటే దాంట్లో వేసి నానబెట్టేశాను అనమాట. ఇంక ఇవన్నీ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పొద్దున్న చట్నీ చేశాను కదా, అది తినకపోతే అలాగా కంపల్సరిగా తినాలి అని చెప్పి ఇంకో కరివేపాకు పచ్చడి వేసుకొని చెప్పి అన్నం తింటున్నాను అనమాట. ఇంకా ఈరోజు సాయంత్రం అన్నం కూడా తిన్నాను. చెన్నై నుంచి వచ్చిన తర్వాత రెండు సార్లు చెన్నై నుంచి శనివారం పొద్దున్న వచ్చాను, అంటే 7th మార్నింగ్ దిగాను. 7th మార్నింగ్ అండ్ 8th ఈవినింగ్ తిన్నాను అంతే అన్నము. 5th అన్నం తినలేదు, 6th అన్నం తినలేదు, 7th and 8th అన్నం తిన్నాను, ఇంకేం తినలేదు. అప్పటి నుంచి ఇంకా అసలు అన్నం తినలేదు అనమాట. డైట్ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను. నచ్చితే లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి. ఇంకొక వీడియోలో కలుస్తాను. బాయ్.